ప్రైజ్ గల మీరు ఆశీర్వాదస్వందమగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుండి. జెకర్యా గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ధ్యానించుకుందాం. మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనం నిరాశలోనే, భయంతోనే, అనిచిత్తోనే ఉంటాము. కానీ దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు మనకి ఎంతో ధైర్యం కలుగుతుంది. నేను మిమ్మును రక్షింతును. కేవలం రక్షించడమే కాదు, మనలను ఆశీర్వాదస్పందంగా మార్చుతాడు. భయపడక విశ్వాసంతో ముందుకు సాగిపోవాలని మనకు అభయాన్ని, బలాన్ని ఇస్తున్నాడు. భయంతో లేదా ఆందోళనతో ఉన్న సమయంలో దేవుని వైపు తిరగండి. ఆ భయాలను దేవుని వాగ్దానాల చేత జయించడానికి ప్రార్థన చేయండి. దేవుడు నన్ను ఆశీర్వాదంగా చేయగలడని విశ్వసించండి. ప్రార్థించుకుందాం. ప్రభు, నన్ను రక్షించుటకు ఇచ్చిన వాగ్దానానికి కృతజ్ఞతలు. నాలో ఉన్న భయమును తొలగించి నీ ఆశీర్వాదంలో నడవగల ధైర్యమును ప్రసాదించుము. నిన్ను నమ్మి ముందుకు సాగునట్లు నాకు విశ్వాసాన్ని పెంచుము. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.